హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? చేయాలని ఉంది ధ్యానం, కానీ చేయలేకపోతున్నామని అనుకుంటున్నారా? రోజు ధ్యానం చేయాలంటే కొద్ది రోజులు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇలా చెప్పుకోండి: నా చివరి శ్వాస వరకు నేను ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, విశ్వ కళ్యాణం కోసం నేను సేవ చేయాలి. పిల్లలందరూ, రైతులందరూ ధ్యానులుగా మారాలి, ధ్యాన ప్రచారం చేయాలి, విశ్వ కళ్యాణం కోసం వారు సేవ చేయాలి. ధ్యాన జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి. అలాగే మనమందరం సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా, అద్భుతంగా, ఆదర్శంగా ఉండాలి అని ప్రతిరోజు ఇలా ధ్యానంలో కూర్చున్నప్పుడు చెప్పుకుంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఏ ఊరికి వెళ్ళినా కంపల్సరీ ధ్యానం చేస్తారు. ఈ సంకల్పానికి ఉండే శక్తి అటువంటిది. మీరు ధ్యానంలో కూర్చొని పిల్లలు, రైతులు కూడా ధ్యానులు కావాలి అన్న ఒక సంకల్పము చాలా మంచిగా మీ జీవితంలో అద్భుతాలనే సృష్టిస్తుంది. కూర్చున్న చోటే మీరు ఒక ధ్యాన జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలని సంకల్పించుకొని మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతిరోజు మీరు తప్పనిసరిగా ధ్యానం చేయగలుగుతారు. ప్రతిరోజు ధ్యానం చేయండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ.